పెట్టేటప్పుడు తల్లి అవుతాడు. ఆయన ఊరేగింపు జరిగేటప్పుడు ఈ వీధిలో ఊరేగింపు జరగాలి, ఆ వీధిలోకి వెళ్ళాలి, ఈ వీధిలోకి వెళ్ళాలి అని నిర్దేశించేటువంటి వాడు అర్చక స్వామి కనుక మంత్రిగా ఉండి ఆ ఊరేగింపును నడిపిస్తారట అర్చక స్వామి. కనుక ఇక్కడ అర్చకాభిమతిత స్వీకురువతే, అర్చకాభిమతిత అర్చకులైనటువంటి వారు. అర్చకులంటే మీరంతా అనుకుంటారు అర్చకులు చేస్తున్నట్టుగా, అలా కాదండి. భక్త పరాధీన. అర్చకులంటే కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళు ఒక రకంగా సేవ చేస్తున్నారు, మనం ఒక రకంగా సేవ చేస్తున్నాం. మనం చేసేది అర్చకత్వమే, వాళ్ళు చేసేది అర్చకత్వమే. అంతే తప్ప అర్చకులంటే వారు మాత్రమే అనుకోకండి. కాకపోతే వారికి అలాంటి ఒక యోగ్యతను భగవంతుడు కలుగజేశాడు, వాళ్ళు అలా ఉన్నారు. మనకు కొన్ని యోగ్యతలు కలుగజేశారు. మనం ఆయనకి అనేక రకాలుగా ఆభరణాలు సమర్పిస్తున్నాం. చూడండి, త్వరలో మనకు తెలంగాణ ప్రభుత్వం మన భద్రాచల క్షేత్రానికి 350 కోట్లు రిలీజ్ చేసి భద్రాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది అని అంటే వాళ్ళు కూడా స్వామికి చేసేటువంటి అర్చకత్వమే అది. అంటే గవర్నమెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈనాడు రామ సేవలో తరిస్తోంది అంటే ఎంత గొప్ప విషయం అది. ఇదంతా కూడా అర్చకత్వమే, అంతా అర్చనే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అర్చన చేస్తారు. స్వామివారి ఇక్కడికి రావడానికంటే ముందు సంకీర్తనార్చన జరిగింది. వేద పండితులైనటువంటి వారు వేద మంత్రార్చన చేశారు. అర్చక స్వాములు అక్కడ వారికి నేరుగా స్వామివారికి పరిచర్యలు చేస్తున్నారు. అమ్మవారికి శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమంలో స్వామివారికి అభిముఖంగా సీతమ్మ వారిని వేంచేపు చేసి వెంటనే ఇప్పుడు మన కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. ఆ సీతమ్మ వారు ఆనాడు ఆ రాముడి కంటే కూడా ముందుగా వచ్చింది అని, దీనికి ఒక సందేహం మనకి రావచ్చు. రాముడి కంటే ముందే వచ్చింది అంటే రాముడి కంటే సీతమ్మ పెద్దదా అని సందేహం వస్తుంది మీకు. ఇలాంటి సందేహాలు రాకుండా ఉండడం కోసమని రాముడి కంటే ముందే ఆవిడ వచ్చినా రాముడు లోకంలో అవతరించిన తర్వాత తాను బయటికి కనిపించింది అన్నారు. అంటే బయటికి కనిపించడం ముఖ్యం, కానీ బయటికి రావడం కాదు ముఖ్యం. పై లోకం నుండి కింద లోకానికి వచ్చింది. జనక మహారాజు దున్నేటువంటి యజ్ఞభూమిలో చేరి రామచంద్రమూర్తి భూలోకానికి వచ్చిన తర్వాత జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు దున్నినప్పుడు ఆ భూమి నుండి ఆవిడ ఆవిర్భవించింది. కనుక సీతమ్మ వారు ముందే వచ్చిందంటే అర్థం రాముడి కంటే ముందు పుట్టిందని అర్థం కాదు. రాముడు భూలోకంలో అవతరించిన తర్వాతే ఆవిడ వచ్చింది. కనుక ఆ విధంగా అంటే ఆవిడ ముందు రావడంలో ఉద్దేశం ఏమిటంటే స్వామివారి కంటే ముందే ఒక సేవకురాలుగా తాను ఉంటుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. కనుక అలాంటి సీతమ్మ వారు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. ఇది భూలోక వైకుంఠం. ఈనాడు మనకి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంత గొప్పది అనంటే భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కళ్యాణం. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానిది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటూ రామదాసు గారు అంటారు. కనుక భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో శ్రీయోద్వాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి అభిముఖంగా ఇక్కడ వేంచేపు చేసి ఉన్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓంకార రామ గోవింద భక్త రామదాస వరద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తతః కన్యావరణం కృత్వా అథ భగవదర్థం కన్యాం వృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నకం విష్ణోరరానమసేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగం శయో అస్కభాగదుత్తరగం మానస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః